ఎవరో ఒక వ్యక్తి అన్నారని రాముడు తన గర్భవతి అయిన భార్య సీతమ్మను అడవుల్లోకి తీసుకువెళ్ళి వదిలేశారు అనే దాని మీద నిజానికి ఎస్ తప్ప ఒప్ప అన్నప్పుడు ఖచ్చితంగా తప్పే, అందులో సందేహమే లేదు. కానీ మరి రామాయణంలో రాముడంతటి మహానుభావుడైన భగవంతుడైన దేవుడైన ఆయన ఎందుకు ఇలా చేశారనే దాని వెనకాల రాజనీతిజ్ఞత, రాజనీతిపరమైన రాజకీయపరమైన అంశం ఉందని ఎంతమందికి తెలుసు? అందులో భాగంగా మీరు చెబితే ఆశ్చర్యపోతారు. ఎవరైనా ఒక వ్యక్తి అధికారంలోకి వచ్చాక వ్యక్తిగత జీవితం తాలూకు ఛాయలు అధికారంలో ఉన్న వ్యక్తి మీద పడేందుకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మీకు లాజికల్గా చూస్తే ఈ మధ్య కాలంలో ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, లేకపోతే మినిస్టర్లు కానీ, లేకపోతే ఇంకెవరైనా కానీ తమ వ్యక్తిగతమైన జీవితంలోని అంశాలు వాళ్ళ యొక్క వృత్తిగతమైన జీవితంలో కూడా వాటి యొక్క ప్రభావం ఉంటుందన్న ఉద్దేశంతో చట్టాలు మనం చేసుకున్నాం కదా. అంత మాత్రమే కాదు, ఒక ఇంట్లో ఒక కొడుకు కానీ కూతురు కానీ చేసిన తప్పుకి తండ్రి బలవడాలు లాంటివంటి రాజకీయ పరంగా ఉన్నాయి కదా. ఒక రాజకీయ నాయకుడికి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి మహాభారతంలో నన్నయ్య దుష్యంతుడి చరిత్ర అని రాస్తారు. అడవి లోపల పర్ణశాలలో శకుంతల ఉండగా దుష్యంతుడనే మహారాజు లోపలికి వెళుతూ తన మంత్రితో సహా, సలహాదారుడితో సహా, వైద్యాధికారితో సహా, భటులతో సహా అందరినీ బయటపెట్టేసి, అంటే గన్మెన్లను బయటపెట్టేసి, పర్సనల్ సెక్రటరీని బయటపెట్టేసి, తనకు సంబంధించిన పర్సనల్ అందరినీ బయటపెట్టేసి ఒంటరిగా ఒక్కడే లోపలికి వెళతాడు. యాక్చువల్గా ఒంటరిగా వెళ్ళాడనే విషయాన్ని 3 సార్లు నన్నయ్య రాస్తారు. అంటే ఒంటరిగా వెళ్ళాడంటే అర్థం రాజు స్థానంలో వెళ్ళలేదు అని అర్థం. అప్పుడు శకుంతలని ప్రేమించడం జరుగుతుంది. శకుంతల ఒక వరం అడుగుతుంది, మంత్రికి పుట్టే పిల్లవాడికి కనుక నువ్వు ఏదైనా యువరాజ్య పదవి ఇస్తే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అంటే ఓకే అంటాడు. ఇప్పుడు రాజు స్థానంలోనేమో వరం ఇచ్చాడు, వ్యక్తి స్థానంలోనేమో ఒంటరిగా లోపలికి వెళ్ళాడు, భర్త స్థానంలోనేమో భార్యను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. అంటే ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ రాలేదా? రోల్స్ కాన్ఫ్లిక్ట్ రాలేదా? అందుకని రాముడు తన భార్యను అడవుల్లోకి తీసుకువెళ్ళడం అనేది ఒక సింబాలిక్గా చూసినప్పుడు ఒక అధికారి కానీ, ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రజల మధ్య ఉన్నవాళ్ళు కానీ, సంఘంలో ఉన్నవాళ్ళు కానీ, రాజకీయ పరంగా మంత్రులు కానీ, మరొకరు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఏ కారణం చేతనైనా వ్యక్తిగత జీవితాలు ఉంటే అవి బహిర్గతమే అవ్వాలి అనేంతలాగా చెప్పే ప్రయత్నం. ఎంత బహిర్గతం అవ్వాలంటే అవసరమైతే రాజ్యంలో ఉన్న ప్రజలు నీ భార్య అని అన్నప్పుడు కూడా అవసరమైతే శీల పరీక్ష, శల్య పరీక్షకు నిలబడాలన్న ఉద్దేశంతో చెప్పబడిందే తప్ప నిజంగా దాని వెనకాల నిజంగా పంపించారు అది కాదు. దాన్ని అలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఎవరైనా నీట్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయిందని జంజీ ఉద్యమకారులు ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి ఉన్నారో ఆయన రిజైన్ చేయమని అనడం వెనకాల ఆయన రిజైన్ చేస్తే పేపర్లన్నీ లీక్ అవ్వవు, ఎప్పటికీ లీక్ అవ్వవు అది కాదు. కానీ నైతిక బాధ్యత. ఒక రైల్వేలో ఏదైనా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే అప్పటి రైల్వే శాఖ మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, లేదా ఇంకెవరైనా కానీ రిజైన్ చేయడం వెనకాల ఉన్న కారణాలు నిజానికి అవి. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం, ఎవరైతే ప్రజలంటే పబ్లిక్ ఫిగర్స్ అంటాం మనం, ప్రజా బాహుళ్యంలో ఉన్నారో వారు తమ వ్యక్తిగతమైన విషయాలని దగ్గర బహిర్గతపరచక తప్పదు. వాళ్ళకి వ్యక్తిగత విషయాలు ఉండవు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, మంత్రులు, అధికారులు, అందులోనూ కూడా మళ్ళీ చాలా కీలకమైన పదవుల్లో ఉండే అధికారులు వీళ్ళకి తప్పదు అని చెప్పే ప్రయత్నం చేయడమే అక్కడ ఉన్న అత్యంత ప్రధానమైన అంశంగా నేనైతే అనుకుంటూ ఉంటాను. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.